అందరం ఇప్పుడు ప్రమాణం చేద్దాం. దేవుని సన్నిధిని ప్రమాణం చేసుకున్నారు. ఏమని ప్రమాణం చేసుకున్నారంటే, దేవుని యొద్ద విచారణ చేయుదుమని ప్రమాణము చేసుకొనిరి. ఈ సహవాస కూడికల 2వ రాత్రి వరకు మనుషుల యొద్ద విచారణ చేస్తున్నారా? మాట్లాడని వాటి దగ్గర విచారణ చేస్తున్నారా? లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర విచారణ చేస్తున్నారా? లోకములో ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళ దగ్గర విచారణ చేస్తున్నారా? వాటన్నిటిని ఈ రాత్రి మీరు ప్రక్కన పెట్టి, నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కనుక, నమ్మదగిన దేవుడు మీ బాధలన్నిటినీ మరచిపోయేటట్లు చేస్తారు కనుక, ఆ నమ్మదగిన దేవుని తోడని ఆయన సన్నిధిలో ఆయన యొద్దనే విచారణ చేయుదమని మీరు ఎవరైతే ప్రమాణము చేస్తారో, విచారణ చేసిన ప్రతి క్షణం ప్రత్యక్షం మగుతూ ఉత్తరమిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించే సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటించుచు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, బేరీ ధ్వనులతో. ఎలా ప్రమాణం చేశారు వాళ్ళు? నిద్రపోత కాదు. ఎలా ప్రమాణం చేశారు? బేరీ ధ్వనులతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, అందరూ ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యముతో ఏమండి ఒకే నిర్ణయం తీసుకొని ప్రమాణం చేశారు. ఏమని? దేవుని యొద్దనే మేము విచారణ చేయుదము. ఈరోజు మీరు ఒక ప్రమాణం చేయాలి. ఏమిటి చెప్పండి? మీ అవసరాల నిమిత్తం దేవుని యొద్ద విచారణ చేయుదురుగాక. మీ కుటుంబ అవసరాల నిమిత్తం దేవుని యొద్ద విచారణ చేయుదురుగాక. కొంచెం 16వ అధ్యాయంలోనికి రాగానే ఏమండి, ఈ ఆసా రాజు గారి గురించి రాయబడింది. 2 పర్యాయాలు ఆసా రాజు విషయంలో మైనస్లు కనపండి. ఒకసారి దేవుడు హెచ్చరించాడు. ఒక యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు సిరియా సైన్యాన్ని నమ్ముకొని, అవునండి, దేవుని నమ్ముకోకుండా యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు హెచ్చరించాడు, నువ్వు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని నమ్ముకొని నీవు దేవుని సహాయం మాటి యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు నువ్వు శత్రువుల సైన్యాన్ని నమ్ముకున్నావు. రెండోసారి తనకు పాదముల్లో జబ్బు కలిగింది. ఆ 16వ అధ్యాయంలో చివరి మాటలు ఉంటాయి. పాదముల్లో జబ్బు కలిగినప్పుడు ఏమండి, ఆ విషయములో దేవుని యొద్ద విచారణ చేయక ఏం చేశారు? వైద్యులను పట్టుకున్నారు. దేవుని యొద్ద విచారణ చేయక. వాక్యం ఎందుకంత అర్థమయ్యేటట్లుగా మనకు వ్రాయబడింది? దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు ఉత్తరం ఇస్తారు. 34వ కీర్తనలో 4వ వచనం చూడండి. మనందరికీ బాగా సుపరిచయమైన మాట కదా. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అందరూ చెప్పాలి, తప్పులేదు. అందరూ చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పనా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. ఓ దెబ్బలు సరిపోతుంది. ఓయ్ దొరకపోతే మళ్ళీ కొట్టు గట్టిగా. వినండి, ఎవరి యొద్ద విచారణ చేశారు ఈ భక్తుడు? నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. పూర్ణంగా యేసయ్యా అని పిలవండి మీరు ఒకసారి. నేను చెప్పానని కాదు, మీ హృదయంతో ఒక్కసారి పిలవండి. అసలు మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన యొద్ద విచారణ చేయని వారికి కూడా ఆయన దర్శనాన్ని ఇచ్చే దేవుడు.
ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్లో ఉంది కదా, నా యొద్ద విచారణ చేయని వారికి నేను నా దర్శనం ఇస్తాను. ఆయన మరలానండి, యేసయ్య అన్నాడు గట్టిగా. ఓ అనండి అమ్మా అందరూ, ఎత్తొచ్చు కదా ఇంకోసారి. మరలా ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నాడు. ఆయన రెండో మాట ఏమంటే తెలుసా? నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను. ఏ విషయములో మీరు విచారణ చేస్తున్నారో ఆ విచారణలో ఉన్న విచారములన్నిటిని నేను కొట్టివేస్తాను. హల్లెలూయా. మీరు మొరపెట్టగా ఆయన నేనున్నానని చెబుతారు. నేను మొరపెట్టగా ఆయన నేనున్నానని చెప్పే దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ఎంత మీరు విచారణ చేస్తున్నారు? భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. ఈ రాత్రి అద్భుతమైనటువంటి రాత్రిగా మీ జీవితంలో ప్రభు మీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నారు. మీ స్వరాన్ని ఆయన చెవులతో వినబోతున్న రాత్రి అద్భుతమైన సహాయం చేస్తున్న రాత్రి ఆయన మీ విచారములకు, మీ విచారణలకు ఉన్నటువంటి ఆ విచారములన్నిటి నా దేవుడు కొట్టివేయునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక చక్కని లక్షణం ఉండాలి. ఏమిటది? ఆయన యొద్ద విచారణ చేయటం. అది నేను నేర్చుకుంది. అది ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఆయన యొద్ద విచారణ చేయటం నేను నేర్చుకున్నాను. మరి మీరు ఏమి నేర్చుకున్నారు? ఏ ప్రమాణం మీరు చెయ్యాలి? యేసయ్యా, మనుషుల యొద్ద నేను విచారణ చేయను, లోకస్తుల దగ్గరికి వెళ్ళి నేను విచారణ చేయను, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అస్సలు విచారణ చేయను. చెవులుండి వినకుండా, నోరుండి మాట్లాడకుండా, కాళ్ళుండి నడవకుండా, చేతులుండి అస్సలు చాపకుండా ఉన్న ఆ సిమెంట్ బొమ్మల దగ్గరికి వెళ్ళి, మట్టి బొమ్మల దగ్గరికి వెళ్ళి నేను విచారణ చేయను. ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రమాణం, నేను దేవుని యొద్దనే విచారణ చేయుదును. అందుకని ఇప్పుడు అందరూ దేవుని ఎత్తుక్కుంటూ వెళ్ళండి, దేవుని యొద్ద విచారణ చేయండి. ఒక చిన్న విషయం మీకు చెప్తా, చాలా జాగ్రత్తగా అండి, సహవాస కూడిక కాబట్టి. దేవుని యొద్ద విచారణ చేయటం అంటే ఏమిటి? మీరు అంటారు వెంటనే, ఏమి లేదండి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, అంతేనా? ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, మా విషయాలన్నీ ఆయనకి చెప్పుకోవటం అంటారు. పూర్వము దేవుని యొద్ద విచారణ చేసేవాళ్ళు ఒక పద్ధతి ప్రకారముగా విచారణ చేశారు. మీకు ఒక 2-3 రెఫరెన్స్లు ఇస్తాను. ఈ సంఘానికి సంబంధించిన వర్తమానం చెప్పేది, సభ వర్తమానం కాదు, ఇది సంఘ వర్తమానం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఒక రోజున సౌలు గాడిదల వెతుక్కుంటూ వచ్చారు. తన గాడిదల తనకు దొరకలేదు. సమూయేలు ఉన్నటువంటి ఒక పట్టణానికి వచ్చారు. అక్కడ కొందరు చెప్పారు, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పుకుంటే ఆయన తప్పిపోయిన మీ గాడిదలు ఎక్కడున్నాయో తెలియజేస్తాడు అని చెప్పారు. అర్థమైందా? ఆ పూర్వము, ఇప్పుడు చదవండి ఆ వాక్యం. ఒక్కరెవరైనా క్లియర్ చదవాలి. పూర్వము ఇశ్రాయేలీయులలో
దేవుని యొద్ద విచారణ చేయుటకై వాళ్ళు ఏమనుకుంటారు? మేము దీర్ఘదర్శి దగ్గరికి పోవుచున్నాము అని చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి, నన్ను చూడండి, నేను చెప్తానండి, మీకు బాగా అర్థమైంది. దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసే ప్రతి వారు పూర్వం ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? దీర్ఘదర్శి అయినటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మీకు అర్థమైందా? ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్తకు చెప్పుకుంటారు, అయ్యా మా గాడిదలు పోయినాయి. ఇప్పుడు మీరు చూడండి, అదే ఆచారం ఆచరిస్తున్నారు. పిల్లలు ఎగ్జామ్ రాయాలి, దేవుని సన్నిధికి వస్తున్నారు, దైవ సేవకులు చెప్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. స్థలం కొనాలి, సేవకుల దగ్గరికి వస్తున్నారు, సన్నిధికి చెప్పుకుంటున్నారు. మోయబడిన గర్భాలు ఉన్నాయి, అర్థమైందా? నా మోయబడిన గర్భం తెరవబడాలని మందిరానికి వస్తున్నారు. దీర్ఘదర్శి అయినటువంటి సేవకునికి చెప్పుకుంటున్నారు. ప్రతిదీ బైబిల్లో పద్ధతి ప్రకారంగా జరిగింది. మన పరిచర్య కూడా ఒక పద్ధతి ప్రకారముగా జరుగుతుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చంట, మేము ఇంట్లో కూర్చొని విషయాలన్నీ చెప్పుకున్నాము, దేవుడు వింటారు అనుకోకూడదు. అది కాదు. ఒక ఆమె యేసన్న గారు రోజుల్లో, ఏమండి యేసన్న గారు, దేవుని మందిరానికి వెళ్తేనే దేవుడా, ఇంట్లో కూర్చుంటే దేవుడు లేడా అందరంట. అలాంటి తెంగర మనుషులకి ఏం సమాధానం చెప్పాలి? ఉన్నారమ్మా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని దేవుడు ఉంటారు తల్లి. అది కాదండి, 2-3 ఎచ్చటి నా నామంలో ఓడి ఉంటారు, అక్కడ నేను ఉన్నానని చెప్పలేదా అంటే, ఇంతకీ నీ బాధ ఏంటమ్మా? నేను ఇంట్లో కూర్చున్నా దేవుడు ఉంటాడు కాబట్టి నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అని చెప్పారంట. సరే చేసుకోమ్మా, వద్దన దేవుడు. మందిరాలన్నీ ఎందుకండి అనవసరంగా పెద్ద మందిరాలు కడతారు, వాళ్ళకు పనేమి లేక కడుతున్నారులేమ్మా, డబ్బులు ఎక్కువయ్యి తిన్నదరక్క కడుతున్నారులే, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో తల్లి అని చెప్పారంట. ఏమకు తగ్గవాడే ఒకడు పాట రాశాడు ఆ రోజుల్లో. ఏం పాట తెలుసా మీకు? గుడి గోడలలో చెప్పరే లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. పాట రాసిన నేను ఎక్కిరించట్లేదు, మీరు ఏమనుకో బాకండి. ఆయన పాట రాసిన ఆయన ఉండకపోయాడు, నాకు తెలియదు. కానీ ఆమెకు తగ్గోడు ఈ పాట రాసినాడు. ఇక ఆమె ఆదివారం ప్రార్థనకు రాకుండా తలుపులు వేసి, అర్థమైందా, ఒక పాట పాడుకున్నాడు, స్తుతి స్తోత్రం అని. ఆయన భర్త ఏమో లారీ డ్రైవర్ అంట, డ్యూటీ దిగి వచ్చి తలుపు కొట్టాడంట, టక్క తలుపు కొడుతున్నాడంట. ఆ పాటకి ఆయన దరువు అంట తలుపు. అబ్బా ఏంటో టెస్ట్ పెన్స్ అని చెప్పి వచ్చి తలుపు దిగానే, ఆదివారం కదా డ్యూటీ దిగాను, కాస్త మాంసం తెచ్చాను, వండి పెట్టవే, అటు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడంట. ఇక దాన్ని ఉడకబెట్టి మరలా ప్రార్థనలో ఉందంట. ఉన్న మనిషి మనలాగా మీలాగా ఉన్నా బాగుండు. వెనక ఒక టైపులో లేపి తలకాయ మొత్తం నేలకు మోపి స్తుతి స్తోత్రం అంటా ఉంటే, ఆ ఇంట్లో ఒక మనవడు ఉండి అమాంతరం వాళ్ళ అవ్వను చూసి మెడ మీదకి ఎక్కి జుట్టు పట్టుకొని సై 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 అన్నాడట. వాడికి ఎప్పుడో తిరణాలకి వెళ్ళినప్పుడు నీకు గుర్రం కొనుక్కు పెడతానరా మనవడా అన్నదంట. ఆ గుర్రం సంగతి మర్చిపోయింది ఏమే. ఆమె ఆ టైపులో మోహరించగానే వాడికి అది గుర్తొచ్చింది, మా అవ్వ గుర్రం కొని పెట్టలేదని. సై 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 అని జడబట్టుకొని ఊపుతుంటే ఆ స్టెప్నీ టైర్లాగా తగిలిచ్చింది కదా, అది ఊడిపోయింది. ఏంటిది? బాగా తెలుసు ఇవి. అయ్యా నేను గుర్రాన్ని కాదు రా, గుర్రానిగా. మరుసట వారం యేసన్న గారి దగ్గరికి వచ్చి అంటారంట, యేసన్న గారు గుండె గుడిలో కాదయ్యా, గుడి గోడలోనే దేవుడు ఉన్నాయ్యా. నేను మోహరించగానే ఆయన తలుపుకోవటం ఏంటి,
దాన్ని గంట సేపు ఉడకబెట్టడం ఏంటి? నా మనవడు మెడ మీద కూర్చొని జుట్టుగా పుట్టుకొని లాగటం ఏంటి? అదే మందిరానికి వస్తే అవన్నీ ఉండవయ్యా. ప్రశాంతముగా దేవుని ఆరాధన చేసుకోవచ్చు. హల్లెలూయా. చాలామంది ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారు. ఏమయ్యా మందిరానికి రా, ఎక్కవే ఎక్కు, అక్కడ దాకా డ్రాప్ చేస్తాడు. 10:30కి 11కి వస్తారే అక్కడ వెళ్ళిపోతాడు. ఏదో కలెక్టర్ అయినట్టు. పూర్వము దేవుని యొద్ద విచారణ చేసే వాళ్ళు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రవక్త ఉన్న చోటికి దేవుని యొద్ద విచారణ చేసేవాళ్ళు. మీరు బైబిల్లో గమనించండి. సమూయేలు మొదటి గ్రంథములోనే ఒక రెఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. 14:36 సౌలు రోజుల్లో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధములో మనం జయం పొందుతామా లేదా అని గమనించి, ఏమండి ఇక్కడ యాజకుడు ఉన్నాడు కదా, చివరి మాటలో ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు కదా, అర్థమైందా? సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు కదా, దేవుని యొద్ద విచారణ చేద్దాం, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దాం. 30వ అధ్యాయములో 8వ వచనాన్ని కూడా చూడండి. దావీదు మీదికి ఊరి మీదికి శత్రువులు వచ్చి ఏమండి దాడి చేసి పిల్లల్ని స్త్రీలను తీసుకొని వెళ్తున్నప్పుడు దావీదు ఏమండి అలాంటి దుఃఖములో కూడా ఒక ప్రక్కన భార్యల్ని పిల్లల్ని అందరిని శత్రువులు తీసుకొని వెళ్ళి ఏమండి పట్టణాన్ని అగ్ని చేత కాల్చి వేసినప్పుడు కూడా తన దేవుని బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొని అబ్యాతారు అనే ఒక సేవకుని పిలిపించి ఎబోదును ధరించి దేవుని యొద్ద విచారణ చేసి, నేను ఇప్పుడు ఆ దండును తరిమిన ఎడల ఆ దండుని నేను కలుసుకొందునా, వారిని నేను జయించగలుగుతానా అంటే దేవుడు చెప్తారు, వెళ్ళు, సందేహపడకుండా వెళ్ళు, వారిని చేతికి అప్పగించబోతున్నాను, నీ వారిని నువ్వు దక్కించుకోబోతున్నావు. పేపర్ తిప్పండి. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు గమనించినప్పుడు దావీదుకున్న మంచి లక్షణం, సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత యూదా పట్టణంలోనికి పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చును. మరలా 2వసారి అన్నారు, నేను పోవలసిన స్థలమేదని దావీదు మరలా దేవుని యొద్ద విచారణ చేయగా హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చెను. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను? దేవుని యొద్ద విచారణ చేసే స్వభావం దేవుని బిడ్డలకు ఉండాలి. రోగములో నుంచి మీరు విడుదల పొందేటట్లు, మీ అవసరాలన్నీ తీర్చబడేటట్లు, మీ నిరుద్యోగ స్థితి తొలగిపోయేటట్లు, మీ మోయబడిన గర్భములు తెరవబడేటట్లు, నా ప్రియమైన సహోదరులారా, మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కలిగేటట్లు, మీకు ఒక సొంత స్థలమే కావాలా, సొంత ఇల్లే కావాలా, మీరు భౌతికముగా ఆత్మీయముగా అవసరాలు తీర్చుకునేటట్లుగా నమ్మదగిన దేవుడు మిమ్ములను ఆశీర్వదించున్నట్లుగా ఒక ప్రమాణము చేయాలి. అదేమిటంటే దేవుని యొద్దనే మీరు విచారణ చేయుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని యొద్దే విచారణ చేయాలి. అలా చూడండి. ఒక సేవకునిగా చెప్తున్నాను, నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. పూర్వము కలిగిన బాధలన్నీ మరచిపోబోతున్నారు. మీ కన్నీటి బొట్టులు తొడవబడబోతున్నాయి. మీ జీవిత సమస్యలు తొలగిపోతున్నాయి. ఈ సహవాస కోడికల 2వ రోజు నా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఆశ్చర్య కార్యములు జరిగించబోతూ ఉన్నారు. నా దేవుడి దగ్గర మీరు విచారణ చేస్తే చాలు, ఈ రోజున మీ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా మార్చబోతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడింది. 10వ వచనములో,
నా యొద్ద విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోనును గొర్రెల మేత భూమిగా నేను చేయబోతున్నాను. ఆకోరు లోయను పశువులు పరుండు స్థలముగా నేను మార్చబోతున్నాను. ఎవరైతే దేవుని యొక్క విచారణ చేస్తారో, ఇప్పటి వరకు ఆకోరు అని కన్నీటి అనుభవంలో ఉన్నారేమో, శ్రమ కలిగిన లోయగా ఉన్నారేమో, నా బ్రతుకంతా కళ్ళల్లో కన్నీళ్ళే కార్చుకుంటూ ఆకోరు అనుభవాల్లో ఉన్నారనుకుంటున్నారేమో, ఆ ఆకోరు అనుభవాలను విశ్రమ స్థలముగా నా దేవుడు మార్చబోతున్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా, విశ్రమ స్థలముగా మార్చబోతున్నారు. ఒక విశ్రమ జీవితాన్ని మీరు చేయబోతున్నారు. హల్లెలూయా. షారోనును గొర్రెల పరుండు స్థలముగా చేయబోతున్నారు నా దేవుడు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, స్తోత్రం. ఇంకోసారి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఏంటి? ఆకోరు అనుభవాలన్నీ ఏమండి విశ్రమ స్థలముగా మార్చబడబోతున్నాయి. వీరొక మేత భూమిగా మార్చబడబోతున్నారు. దేవుడు ఈ అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించినట్లు ఆయన యొద్దనే మీరు విచారణ చేయుదురుగాక. రెండు చేతుల పైకే చెప్పండి గట్టి, హల్లే. ఇంకొకసారి ఆదికాండం క్లుప్తంగానే చెప్తాను. 14వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 23వ వచనం. మీ స్వరాలు నాకు వినపట్ల, ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లే. మీరు అబ్రాము నువ్వా? ఎలా అవుతావు? ఎలా అవుతారు మీరు? నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తండి, నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి అలాగే చేతుల పైకి ఎత్తి గట్టిగా, హల్లెలూయా. రెండవ ప్రమాణం ఏమిటి? నా దేవుని ద్వారానే నేను ధనవంతునిగా మార్చబడతాను. నా దేవుని ద్వారానే నేను ధనవంతునిగా మార్చబడతాను. నా దేవుని ఆశీర్వాదము వలనే నేను దీవించబడి ధనవంతునిగా మార్చబడతాను. లింక్ వచనం 13, 23 సరి 14వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 19వ వచనం చివరి మాట. ఇక్కడ ఇద్దరు రాజులు కనపడతారు మనకు. ఒక ఆయన సొదొమ రాజు, ఇంకొక ఆయనేమో షాలేము రాజు. చూడండి బాగా. ఒక ఆయనేమో సొదొమ రాజు, ఇంకొక ఆయనేమో షాలేము రాజు. నోరు తెరిచి చెప్పండి, తప్పులేదు. అందరు చెప్పండి. సొదొమ రాజు ఒక ఆయన, షాలేము రాజు ఒక ఆయన. పురుషులు చెప్పండి. ఒక ఆయన సొదొమ రాజు. మీరు చెప్పండి గట్టిగా, మీరు చెప్పండి. సొదొమ. ఇంకొంచెం స్వరం పెంచండి. సొదొమ రాజు. మీరు చెప్పండి. షాలేము రాజు. ఇద్దరు వచ్చారు. సొదొమ రాజు చేతిలోనేమో డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ధన సమృద్ధి అంతా ఉంది. విన్నారా? షాలేము రాజు చేతిలోనేమో రొట్టె ఉంది, ద్రాక్ష రసం ఉంది. మీకు అర్థమైంది ఇప్పుడు?
ఒక రాజు ఏమన్నారు, నీకు నేను ఈ డబ్బంతా ఇస్తాను, ఈ వెండి ఇస్తాను, ఈ బంగారం ఇస్తాను. సొదొమ రాజు అంటాడు, ఈ డబ్బు తీసుకో అబ్రహాం, ఈ వెండి తీసుకో, ఈ బంగారాన్ని తీసుకో, నువ్వు చాలా కష్టపడ్డావు, యుద్ధములో నీవు నాకు తోడ్పడ్డు, నీ దగ్గర అలవరచబడినటువంటి వారిని తీసుకొని రాకపోతే మేము ఆ రాజుల చేతుల్లో బందీలుగా ఉండేవాళ్ళమే, మా జనులందరూ బందీలుగా ఉండేవాళ్ళే. మీరు తెగించి యుద్ధం చేసి మమ్మల్ని రక్షించారు కాబట్టి మా దేశపు డబ్బంతా నీదే, ఈ బంగారం నీదే, ఈ వెండి నీదే, ఈ వస్త్రాలు నీవే, తీసుకో అబ్రహాం అంటాం. అప్పుడు అబ్రహాము ఇలా చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, ఇటు చూస్తే ఎవరు కనపడుతున్నారు? షాలేము రాజు కనపడతా ఉన్నారు. షాలేము రాజు చేతులు ఏమన్నా ఇప్పుడు వెండి లేదు, బంగారం లేదు, తన ధాన్యాలు ఏమి లేవు. ఆయన చేతిలో రొట్టె ఉంది, ద్రాక్ష రసం ఉంది. అర్థమైందా? సొదొమ రాజు చేతిలో నుండి ఒకవేళ డబ్బు తీసుకుంటే ఇప్పుడు అబ్రహాము ఎవరి ద్వారా ధనవంతుడు అవుతాడు? సొదొమ రాజు ద్వారా ధనవంతుడు అవుతాడు. బాగా వినండి ఈ మాట. మిమ్మల్ని ధనవంతులుగా చేసేది లోకములో ఉన్న రాజులు కాదు. మిమ్మల్ని ధనవంతులుగా చేసేది ఏమండి? ఈ యుగ సంబంధమైన దేవత అయిన సాతాను కాదు. ఎవరు నిలబడలేదండి. వాడు లూర్తికాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వచ్చాడు అసలు? కూర్చోడానికి వచ్చావా? ఏ రాజు కావాలి ఇప్పుడు మీకు? సొదొమ రాజు వద్దా? డబ్బు చేతిలో ఉంది, బంగారం చేతిలో ఉంది, వెండి చేతిలో ఉంది. కొన్నిసార్లు సాతాను గాడు కూడా ఇలాగే సొదొమ రాజులాగా వస్తాడు. వింటున్నారా మీరు? వింటున్నారా? వింటారు మీరు, బాగా వింటాం. సొదొమ రాజులాగా వస్తాడు. వచ్చేమంటాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9, 10 ఈ వాక్యాల్లో ఉన్నాయి కదా. వచ్చాడు ఈ లోకాధికారి, వచ్చామన్నాడు. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలను చూపి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటి నీకు ఇస్తాను. మచిలీపట్నమే నీదే, వేసుకో, చూసుకో. యాభై ఎకరాల పొలం ఉంది అన్నది ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు కాదులే, వయసు మీద ఉన్నప్పుడు, నేను వయసు మీద ఉన్నప్పుడు 50 ఎకరాల పొలం ఉంది, మీకు ఇస్తా అన్నది. ఇవ్వన్నాను. అంబాజీపేట కారు ఉంది, ఇస్తా అన్నది. ఇవ్వన్నా. అంత బంగారం ఉంది, ఇంత బంగారం ఉంది, ఇస్తా అన్నది. ఇవ్వన్నా. వయసు మీద ఉన్నప్పుడు, నేను 20 సంవత్సరాల వయసు మీద ఉన్నప్పుడు అన్నీ మీకు ఇస్తా అంటే ఇవ్వమ్మా, సేవలో వాడతా అన్న నేను. బట్ వన్ కండిషన్ అన్నది. ఏంటి అన్న? నన్ను పెళ్లి చేసుకో అన్నది. తెంగరదానిలాగా ఉన్నావు, ఎవరు దొరకలేదా నీకు? ఇలాగే అన్నా నేను. ఎవరు దొరకలేదా? సేవకులను పాడు చేయడానికి సేవకులు ఎండపడతావా? లోకంలో ఎవరు దొరకలేదా అన్న? ఇలాగే అన్న నేను. లోకంలో ఎవరు దొరకలేదా? ఇక సేవకులు దొరికారా వాళ్ళ ప్రతిష్టను పాడు చేయడానికి? నాకు నిగ్రహ శక్తి ఉంది కాబట్టి 50 ఎకరాల పొలం చూపించిన, అంబాజీపేట కారు చూపించిన, అర్థమైందా? ఆ నిగ్రహ శక్తి ఉన్నవాడిని కాబట్టి, ప్రభుత్వ ప్రమాణం చేసిన వాడిని కాబట్టి బెండ్ అవ్వలేదు, టెంప్ట్ అవ్వలేదు. అదే కుర్రోళ్ళు అయితే
50 ఎకరాలంట, అంబాసిడోర్ అంట. అయ్యో బాబోయ్, ఇంకేముంది? ఇలాంటి వాళ్ళు ఎంతమంది పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతను విడిచిపెట్టి వెళ్ళలేదు. సాతాను గాడు ఒకసారి సొదొమ రాజు పోలికలో వస్తాడు. నీకు ఇచ్చేస్తా, 3 స్టార్ బిల్డింగ్ ఇచ్చేస్తా, బెంజ్ కారు ఇచ్చేస్తున్నా అదిగో. అయితే బట్ ఉన్న కండిషన్ ఏమి లేదు, ఒక్కసారి నాకు సాగిలపడు, ఒక్కసారి నాకు నమస్కారం చేయి. అర్థమైందా? అవన్నీ చెప్పడు. ఒక అబద్ధ సంతకం పెట్టు నీ ఉద్యోగ వ్యవస్థలో, ఒక్కసారి బల్లా కింద చేయబెట్టు లంచానికి. ఈరోజు చాలా మంది ఇలాగే లొంగిపోతున్నారు, అబద్ధ సంతకాలు పెడుతున్నారు, లంచానికి చోటిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? త్వరితముగా సంపాదించిన ఆస్తి అది నిలవదు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది బహుతరముల వరకు నిలిచి ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. రాజీ పడద్దు, డబ్బు దగ్గర రాజీ పడద్దు, కులాల దగ్గర రాజీ పడద్దు, పదవుల దగ్గర రాజీ పడద్దు. అబ్రహాము లొంగిపోలేదు, అబ్రహాము రాజీ పడలేదు. సాతాను గారు కొన్నిసార్లు ఇలాగే మీ దగ్గరకు వచ్చి అబద్ధ సంతకాలు పెట్టమని చెప్తారు, లంచాలు తీసుకోమని చెప్తారు. భక్తిలో నుంచి ఒక్కసారి వెనక లాగాలను చూస్తాడు. పిల్లలు ఆదివారం మందిరానికి రాని స్కూల్లో చేర్పించమని చెప్తాడు. అర్థమైందా? పూర్వం అంతా ఆరాధనలకు రాకుండానే ఏమిటి ట్యూషన్లకు వెళ్ళే చదివి పాస్ అయ్యారా? ఆదివారం ఆరాధనలకు రాకుండా స్కూల్లో, ఆదివారం ఆరాధనలకు రాకుండా ట్యూషన్లు, ఆదివారం ఆరాధనకు రాని జాబులు, సాతాను పెట్టే జీవోలు ఇవన్నీ. ఒక రోజుల్లో పెట్టేవారు ఆదివారమే జన్మభూమి కార్యక్రమం, విశ్రాంతి దినానే పిచ్చి జీవోలని పెడతా ఉంటారు కొన్నిసార్లు. ఇది సాతాను అల్లిన అల్లకం. ఏ విధము చేతనైనా వాని సాగిల పడాలి, వానికి నమస్కారం చేయాలని. అబ్రహాముకి తెలుసు ఆ సంగతి. రే పిచ్చోడా, సొదొమ రాజు, మా తమ్ముడు ఉన్నాడు నీ చేతుల్లో అని, మీ దేశంలో మా తమ్ముని కొరకు వచ్చాను, మా తమ్ముని విడిపించాను, అంతే నాకు చాలు. నా తమ్ముని కొరకు వచ్చాను. మీరు 4 దేశస్తులు కదా, 5 దేశస్తులు, 5 రాజులు కూడా యుద్ధంలో జయించలేకపోయారు బాబు. నా దగ్గర ఉన్నటువంటి అలవరసపడినటువంటి నిబంధన చేసినటువంటి కొంతమందిని తీసుకొని వచ్చి జయించాను రాజులందరినీ. నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండానట్లుగా నీ వాటిలో నూలు పోగైనను చెప్పుల వారైనను నాకు అవసరము లేదు. ఆ మాట ఎప్పుడైతే అబ్రహాము చెప్పారో, షాలేము రాజు ఏం చెప్పారు తెలుసా? 19 చివరి మాటలో ఉంటుంది. చివరి మాటలో, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునగాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా 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 గట్టిగా. దేవుని ద్వారా మీరు ఆశీర్వదించబడి ధనవంతులుగా మార్చబడుదురుగాక. గట్టిగా, మరొకసారి గట్టిగా. దేవుని ద్వారానే మీ స్థితి మార్చబడాలి, మీ ఇరుకులలో విశాలత కలగాలి, ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ధనవంతులుగా మారాలి, ఐశ్వర్యవంతులుగా మారాలి. నా దేవుడు ఐశ్వర్యము కలిగిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వకృపా నిధి అయినటువంటి తండ్రి అయిన తగిన సమయములో మిమ్మల్ని హెచ్చిస్తారు, మిమ్మల్ని అందరిని ధనవంతులుగా మారుస్తారు. మీరు అనుకుంటున్నారేమో చాలని జీవితం చేస్తున్నాం, ఇరుకుల్లో ఉన్నాం అనుకుంటున్నారేమో. తగిన సమయం కొరకు కనిపెట్టండి.
మిమ్మల్ని నా దేవుడు హెచ్చిస్తారు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని ఈ లోకానికి దరిద్రుడుగా వచ్చిన వాక్యం చెప్తుంది. మీరందరూ ధనవంతులు కావాలి. ధనాపేక్ష ఉండకూడదు, కానీ ధనవంతులు కావాలి. క్రైస్తవ్యం అంటే ఏదో అనామకులు, క్రైస్తవులు అంటే ఏదో తక్కువ కులం వారు, క్రైస్తవులు అంటే అనామకులుగా అంటరాని వాళ్ళు అనుకుంటున్నారేమో. క్రైస్తవ్యం పుచ్చుకుంటే ఇలా పేదరికం ఉంటుందేమో అనుకుంటారు. ప్రపంచంలో ఒక భాగ్యవంతుడు, ధనవంతుడు అంటే ఆడు క్రైస్తవుడు. ఈ రోజున లోకమంతా సమృద్ధిగా దూసుకుపోవటానికి కారణం క్రైస్తవుని యొక్క యంత్రం, క్రైస్తవుని యొక్క టెక్నాలజీ. క్రైస్తవుడు అనామకుడు కాదు, జీవము కలిగిన దేవుని ఆరాధించేవాడు క్రైస్తవుడు. ప్రమాణం చేయండి, నీ వాటిలో ఒరే సాతానుగా, నీ వాటిలో నూలు పోగైనా నాకు అవసరం లేదు. నా దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడి ధనవంతునిగా మార్చబడతాను. గట్టు చప్పట్ల గట్టిగా. నా దేవుని ద్వారా ఆశీర్వదించబడి నేను ధనవంతుని అవుతాను. నా సహోదరుల ఘనత నాకు వస్తుందంటే ఆ ఘనతని నేను తీసుకోను. మరలా చెప్తున్నా, వారి ఘనత నేను లాక్కోను, వాళ్ళ ఘనతని నేను ఆక్రమించను. వాళ్ళ ఘనత నాకు వస్తుందంటే నేను వద్దంటాను. ఎందుకో తెలుసా? వారి ఘనత నాకు అవసరం లేదు, వాళ్ళ దగ్గర నేను దొంగిలించను, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఘనత అవసరం లేదు. నేను నా దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఘనతలోనికి రావాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు వాళ్ళ పోస్ట్ నేను కొట్టాలి, అర్థమైంది? నా పోస్ట్ వాళ్ళు కొట్టాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి సంకుచితమైన ఆలోచనలు మాకు లేవు. సేవా పరిచర్యల్లో పదవులను బట్టి, అధికారాలను బట్టి, అర్థమైందా? ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఒక గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అలా జరుగుతుంది. కానీ బైబిల్లో ఏ పదవులు ఉండవు సేవకునికి. వాడు సేవకుడు అంతే. అతని సమర్పణ బట్టి, ప్రతిష్ఠతను బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తారు, తగిన ఘనతనిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుల 2వ గ్రంథం 5వ మొదటి అధ్యాయంలో 6వ వచనాన్ని గమనించండి. అహజ్యా అనే ఒక రాజునుడు అక్కడ, అర్థమైందండి? అతడు రోగి అయ్యాడు, కింద పడి. తన కుటుంబంలో ఒక రోగం. ఇప్పుడు తిన్నకి ఏం చేస్తాడు తెలుసండి? ఎక్రోనులో ప్రసిద్ధి చెందినటువంటి ఒక విగ్రహం ఉంటే, దేవత ఉంటే అక్కడికి పంపిస్తున్నారు. విగ్రహారాధన గురించి చెప్పాలని బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా. అక్కడ పంపిస్తున్నారు. ఏమని పంపిస్తున్నారు? ఈ వ్యాధిలో నుంచి నేను బాగుపడతానా లేదా అని. 6వ వచనం చూడండి. ఏమండి, అక్కడ ఏలియా వెళుతున్నటువంటి దూతలకు ఒక మాట చెప్పారు. ఆ మాట మరలా వచ్చి వాళ్ళు రాజు చెప్తున్నారు. ఏమని? ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడన్న సంగతి లేడనుకొని, దేవుడు ఉన్నాడన్నది లేడనుకొని, దేవుడు లేడా చెప్పండి. స్వస్థపరచడానికి నా దేవుడు మీకున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ ఇరుకులలో విశాలతను కలగ చేయడానికి దేవుడు ఉన్నారు. మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు ఉన్నారు. సూచక క్రియలు చేయడానికి దేవుడు ఉన్నారు. దేవుడు లేరనుకోవద్దు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గిలాదులో గుగ్గిలము లేదా అంటారు. నా జనులకు ఎందుకు స్వస్థత కలగటం లేదు? గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో గిలాదంతా కూడా గుగ్గిలము ఉండే స్థలం లేదనుకొని ఎక్కడికి వెళ్తారేంటి? ఎక్కడెక్కడికి వెళ్తారు? పై పైన మీకేదో స్వస్థ కలిగినట్టు అనిపిస్తుంది, తాత్కాలికం. నా దేవుడు ఉన్నారు, ఆయన ద్వారానే మీరు ధనవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి ప్రమాణం, నన్నే సిగ్నల్గా పెట్టుకోవాలి మీరు. నేను ఏం చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలి. దేవుని యొద్దనే విచారణ చేయుదము. 2, దేవుని ద్వారానే మేము ఆశీర్వించబడి
ధనవంతులముగా మార్చబడతాం. ఇక మీ వాటిలో మాకు నూలు పోగైనను అవసరం లేదు. నెహెమ్యా గ్రంథం త్వరగా తీస్తే మంచిది. 10వ అధ్యాయం 28వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. అక్కడ అలాగే ఉందా? దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. చేయండి అందరు చేయండి. లేవట్ల చేతులు. ధర్మశాస్త్రముననుసరించి నడుచుకుందుము. బ్రాకెట్లోనో బకెట్లోనో పెట్టండి. వాక్యమును అనుసరించి నడుచుకుందుము. ఎత్తట్లేదు. తర్వాత తేడాలు వస్తాయి. అందరూ యేసయ్యా మీ వాక్యమును అనుసరించి నడుచుకుందుము. ఓకేనా? ఏమో అయిపోయిన తర్వాత రాజన్న గారు చెప్పమన్నారు, మేము చెప్పాము అంటారు. అదేమి లేదుగా. సంఘానికి సంబంధించిన సందేశమే చెప్తున్నా మీకు. తర్వాత ఈ 10వ అధ్యాయం చదువుకొని మంచి మాటలు ఉంటాయి. అంతకుముందు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచారు. కనుకనే వారు శత్రువుల దేశాలకు బానిసలుగా వెళ్ళారు. మరలా చెప్తున్నాను, వారు అనుభవించినటువంటి బానిసత్వం ఏమిటో, శత్రువుల దేశాలలో పొందినటువంటి బాధలు ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు మరలా తిరిగి వచ్చి మందిరాన్ని బాగు చేసుకొని ఆ మందిరములో ఏమంటే అందరూ ప్రమాణాలు చేసుకుంటూ కొన్ని నూతన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలలోనే వాణ్య మాటలు ఉంటాయి. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఇలా నిర్ణయాలు తీసుకొని ఈ నిర్ణయాల మధ్యలో ఒక మంచి మాట చెప్తున్నారు. అదేమిటంటే, ధర్మశాస్త్రాన్ని మేము నిర్లక్ష్యపరిచిన కారణాన్ని బట్టి కదా మాకు ఈ రోజున ఈ బానిసలుగా మేము వెళ్ళాము. విశ్రాంతి దినాలను పాటించిన కారణాన్ని బట్టే కదా మాకు ఇప్పుడు ఈ అవమానాస్పదాల మధ్యలో జీవించే పరిస్థితులు వచ్చాయని అందరూ ఒక శపథము పోని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఏమని? మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటాము, ధర్మశాస్త్రాన్ని మేము ఆచరిస్తాము అని అందరూ ప్రమాణము చేసిరి. ఇప్పుడు ఒక్కసారి మీ 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి అందరు గట్టిగా. చాలామంది ప్రార్థనకు వస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని వింటున్నారు, గ్రహించలేకపోతున్నారు, దాన్ని అనుసరించలేకపోతున్నారు. వినుడు మట్టుకు వింటున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు, దాన్ని అనుసరించలేకపోతున్నారు. మనుషుల పద్ధతులు
దైవోపదేశములని కొన్ని వ్యర్థమైన వాటిని చేర్చుకునే గుంపు వారు కొందరున్నారు. మత్తయి సువార్త 15:9 ఉంటుంది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఈ వాక్యములో ఉన్నాయా లేదా అని ఆలోచన చెయ్యరు. అవసరం లేని ఆచారాలన్నీ మందిరంలో పెడతారు. ఇవి కూడా దైవోపదేశములు అంటారు. వినండి, ఎన్ని స్తోత్రాలు చెప్పండి? 1000 స్తోత్రాలు. బట్టన కొట్టగానే స్తోత్రం 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 శృతి స్తోత్రం 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 శృతి స్తోత్రం. ఇది మిషన్ పని చేస్తుంది కానీ నోరు పని చేయట్లేదుగా. ఇప్పుడు చెప్పండి, మిషన్ పని చేసినంత మాత్రంలో మన దేవుని సృజించినట్ట? మిషన్ పని చేసినంత మాత్రంలో ఇప్పుడు సాతాను గారు వెళ్తాడా? ఎలుకలు వస్తున్నాయని రూమ్లోకి ఫ్రెడన్ ఏం చేశాడంటే సెల్ ఫోన్లో పిల్లరిసినట్టుగా ఆ అరుపుని రింగ్ టోన్గా పెట్టాడు. ఆయన అనంత జ్ఞాని. ఒకసారి నేను పక్కన కూర్చొని సేవకుల కోటంలో పిల్లరుస్తుంది. పిల్లరుస్తుందని చూస్తే ఏంటి రాసా నా అనడం, పిల్లరుస్తుందన్నా ఏంటన్నా అంటే పిల్లి కాదులే సెల్ ఫోన్ అనడం. ఏంటన్నా రింగ్ టోన్ అది పెట్టారంటే రూమ్లోకి ఎలుకలు వస్తున్నాయి రాసన్నా, అందుకని పెట్టాను. ఒక్క ఎలుక రావట్లేదుగా అన్నాడు. అర్థమైందా? ఆ ఎలుకలు తక్కువయా? 4 రోజులు పడిపోయినాయి, రోజు అదే వస్తామంటే వాడికి అర్థమైపోయింది. సాతాను గాడికి కూడా తెలియదా అది మిషన్ పని చేస్తుందా నోరు పని చేస్తుందా? ఇదొక ఆచారం, హిందూ ఆచారం. ఇది 1000 స్తోత్రాలు అంట. ఉన్నాయి. పక్కకి వెళ్తే మీరు భీమవరం వైపు ఒక చర్చికి వెళ్తే అంత ఏమండి విగ్రహారాధనలో నుంచి వచ్చారు ఆయన. అన్ని అదే ఆచారం. అడ్డపంచి కట్టుకుంటాడు, వచ్చిన వాళ్ళు కూడా గుడి చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఒకసారి నన్ను పిలిచారు వాక్యం చెప్పమని. వెళ్ళి వాక్యం చెప్పొచ్చా, మళ్ళీ నన్ను పిలవకుండా వాక్యం చెప్పొచ్చా? మీకు అర్థమైంది భాష? ఇక మరలా పిలవాల నన్ను. లోతు కూతురులాగా ఏమండి లోక మర్యాదలో జనుల మర్యాదలో చెప్పనా? ఇంకా పౌలు గారు అంటాడు కదా, మీరు ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు, మీరు ఆచరించాల్సిందేమిటి? దేవుని వాక్యాన్ని ఆచరించాలి. దేవుని వాక్యాన్ని మీరు ఏమైనా గ్రహించాలి. నేను అద్భుతాల మీద, మహత్కార్యాల మీద, సూచక్రియల మీద, శక్తిగల కార్యాల మీద సేవ ప్రారంభపు దశలో నేను ఏమంటే ఫోకస్ పెట్టాను. బాగా వినండి, నా సంగతి చెప్తున్నా. పూర్వం నేను ఎప్పుడు అద్భుతాల మీదనే ఫోకస్ పెట్టాను. ఏ సభకి వెళ్ళినా ఉపవాస ప్రార్థనలు చేసుకుని వెళ్ళటం, అక్కడ 10 మంది దయ్యాలు పడితే దయ్యాలను వెలగొట్టడం, ఆ సభలో ఒక 50 దయ్యాలు పడ్డాయి అంటే అదో కడుపు నిండా అన్నం తినేవాడిని. ఈరోజు 50 దయ్యాలు పడ్డాయని. రాయలసీమ ప్రాంతాలకు వెళ్తే రాజన్నకు పేరు ఉంది, దయ్యాల రాజన్న అని. మామూలు రాజన్న కాదు. అలా చేస్తూ ఉంటే ఏసన్న గారు కూడా చెప్పారు, విజయవాడలో సేవ చేస్తున్నప్పుడు విజయవాడలో దయ్యాలన్నీ అలా వెళ్ళిపోతా ఉంటే అందరూ చూసి అసలు ఏ సేవకుని పంపించారు, ఆ దైవజనం అడుగు పెడుతుంటే దయ్యాలు పారిపోతున్నాయి, ఆయన అడుగు పెడితేనే అసలు విలవేళ్ళాడిపోతున్నాయి అంటే ఏసన్న గారు చూసి 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 నాతో ఒక మాట చెప్పారు, వీళ్ళు దయ్యాల మీద ఏమన్నాడు ఇంక మెట్టెక్కట్లేదని నాకు ఒక మంచి మాట చెప్పారు. దయ్యాలు క్రైస్తవ జీవితంలో వెళ్ళిపోవటం సేవకుని జీవితంలో అంటే నర్సరీ క్లాస్ రా చెప్పాడు. ఇంకొక మెట్టు ఎక్కట్లేదు, నువ్వు అక్కడే ఉన్నావని చెప్పాడు. అర్థమైందా? అప్పుడు కొంచెం ఆలోచన చేసి ఉపదేశం చెప్పడం నేర్చుకున్నా. దయ్యాలు పోవటం అనేది ఒకసారి ప్రార్థన చేసి దయ్యం వెళ్ళిపోయింది. ఇక ఆ మనిషిలో దయ్యం ఎందుకు వస్తుంది?
ఆ మనుషులు ఇప్పుడు స్థిరపడాల్సింది ఏమిటి? వాక్యం. ఇప్పుడు దయ్యాలు లేని ప్రాంతాలకు వెళ్తానా, చేతులు పెట్టి ప్రార్థనలు చేస్తుంటే దయ్యాలన్నీ పోతున్నాయి. ఇప్పుడు మీకు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు ఉంటే మీకు పోవటానికి చెప్పండి, చెప్పరే? ఉన్నాయా? లేవు. దయ్యాలను ఎలగొచ్చాము. మీలో వాక్యం అనే నీరు ఉంది. నీరు లేని స్థలము సాతానికి విశ్రమ స్థలం. మీలో వాక్యం అనే నీరు ఉంది కనుక ఇక దయ్యం మీ దగ్గరకు రాడు. అది చాలామంది ఈ రోజున ఫోకస్ దేని మీద పెట్టారు? టచ్. ఫైర్. ఇది దానికి మీరు అనుభవకండి. అవి తాత్కాలికం, మాయలు. అలా వెళ్ళి చాలామంది నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. అవి చూసి భ్రమపడవద్దు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వాక్యానికి ప్రాధాన్యత ఉందా? అద్భుతాలు మహత్కార్యాలకు ప్రాధాన్యత ఉంది. అక్కడ వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అద్భుతాలు మహత్కార్యాలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు వాక్యము వారిలో స్థిరపరచబడటానికి. ఇప్పుడు అద్భుతం ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? అది అద్భుతాల మోజులో పడద్దు అందరిలాగా. హోసన్నా మినిస్ట్రీస్లో అద్భుతాలు జరుగుతాయి, జరగమని కానీ చెప్తూ జరుగుతాయి. దానికంటే ముఖ్యముగా వాక్యము స్థిరపడాలి మీ జీవితంలో. వాక్యం మీ జీవితంలో స్థిరపరచబడితే, అర్థమైందా? రొట్టెలో ముక్కలన్నీ అద్భుతాలు. కనాను స్త్రీ వచ్చి రొట్టె నాకు వద్దులయ్యా, ముక్కలు ఇవ్వయ్యా అన్న. ముక్కలు అద్భుతాలు. రొట్టె అనేది దైవిక స్వస్థత. అర్థమైందా? మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధంగా జీవించి దేవుని పిల్లలుగా మార్చబడితే నా పిల్లల రొట్టె అని చెబుతాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా పిల్లల రొట్టె ఇదే. స్వస్థత అనే రొట్టె నా దేవుడు తన పిల్లలైనటువంటి మనకిచ్చారు. వాక్యం ముఖ్యం. మీరు మనుషుల ఆచారాలని, లోక మర్యాదలను కాదు ఆచరించాల్సింది, సకల జనుల మర్యాదలు కాదు ఆచరించవలసింది, అనుసరించవలసింది దేవుని వాక్యమును. లూకా సువార్త 8వ అధ్యాయములో 15వ వచనములో మనందరికీ సుపరిచయమైనటువంటి ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పారు. నేను చెప్తాను, వినండి, మీకు అర్థమవుతుంది. ఒక యజమానుడు పిడికిలి విత్తనాలు చల్లితే 4 స్థలాల్లో పడ్డాయి. మీకు తెలుసు. మరొకసారి వివరిస్తున్నా, చిన్న మాట. ఒక విత్తనం త్రోవ ప్రక్కన పడింది, మరొక విత్తనం రాతి నేల మీద పడింది, మరొక విత్తనం ముళ్ళ పొదలో పడింది, మరొక విత్తనం మంచి నేలలో పడింది. విత్తనం దేవుని వాక్యం. విత్తనం ఇచ్చింది దేవుడు. విత్తనమును విత్తువాడు సేవకుడు. పడిన స్థలం మీ హృదయం. పడిన స్థలం మీ హృదయం. ఒక స్థలములో పడిన వాక్యం ఎవడు ఎదగలేకపోతుంది. కారణం అది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి స్థలములాగా ఉంది, తోటలో లేదు. త్రోవ ప్రక్కన ఉంది. పక్షి వచ్చి ఎత్తుకుపోయాడు. సాతాను వాళ్ళ హృదయంలోంచి వాక్యం ఎత్తుకుపోయాడు. దాని భావం కూడా యేసు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? వాక్యాన్ని వింటారు కానీ వాళ్ళు వెంటనే మర్చిపోతారు. అద్దములో ముఖమును చూసుకొని తమ ముఖమును వెంటనే మర్చిపోయినట్లుగా వాక్యాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఆ కేటగిరీలో ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం గురించి. రాతి నేలలో ఉన్న వాళ్ళు ఎవరు? కొంచెం మన్ను ఉంది, అంత మొలిసింది. సూర్యుడు ఉదయించగానే అర్థమైందా అది మాడిపోయిందని వాక్యం చెప్తుంది. వీళ్ళెవరు తెలుసా? నన్ను చూడండి. వాళ్ళకు అనుకూలమైనటువంటి వాక్యం వస్తే అబ్బా అంటారు.
ఏమంటారు? అబ్బా దేవుడే మాట్లాడలేదు, దేవుడే. యేసన్న గారు ఒక రోజు వాక్యం చెప్తుంటే వెనక ఒక ఆయన కూర్చొని అబ్బా దేవుడే మాట్లాడాడు యేసన్న అని పక్కన కూర్చున్న ఆయన తట్టాడంట. చూడా చూడా వాక్యం చూడా అస్సలా సింహం గర్జించినట్టు గర్జన అబ్బా అందరా. యేసన్న గారు స్టేజ్ దిగ్గానే యేసన్న గారిని అడగగానే యేసన్న గారు కూడా ఎంతలా ఉబ్బారంట. మాకు చెప్పారు యేసన్న గారి జీవితంలో ఉబ్బిందా ఒక్కరోజేరా నేనని. ఎప్పుడు ఉబ్బలేదురా, ఆయన మాటలు విని ఎంతలా ఉబ్బి అంత బాగా చెప్పాను అని. మరుసటి రోజు మరలా నోట్బుక్ పెట్టుకొని పెన్న పట్టుకొని కూర్చున్నంట. ఏం వాక్యం చెప్తారా అని. యేసన్న గారు వాక్యం చెప్తా ఆ ఫ్లోలో కొంతమంది పెద్ద మనుషుల్లాగా ఉంటారు. మీరేమనుకోబాకండి. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంటుంది అన్నమాట. యేసన్న గారు పెద్ద ఇల్లు అంటే పెద్ద ఇల్లు కాదు, అర్థమైందా? పెద్ద భార్య చిన్న భార్య అని చెప్పారంట యేసన్న గారు. ఈ పెద్ద ఆయనకి 2 భార్యలంట. ఇక అంతే పక్కన ఆయన. అది వాక్యమేనా? ఈ పెళ్ళి పేరంటో లేని ఆయనకి ఎవడికి ఎంతమంది ఉంటే ఆయనకి ఎందుకంట? ఇడి తిరిగాడంట. ఇడి తిరగల. ఇష్టం ఉన్న వాళ్ళు ఇడి తిరుగుతారు, ఇష్టం లేని వాళ్ళేమో వాళ్ళకు అనుకూలంగా వచ్చినప్పుడేమో అబ్బా అంటారు, వాళ్ళకు కొంచెం కష్టంగా ఉన్నప్పుడేమో వాక్యం అభ్యంతర పడతారు. ఇది 3వ గుంపు. వాక్యం ఎదుగుతుంది కానీ ఆ ముండ్లు ఐహిక విచారాలు, లోక చింతలు, ధనభోగాలు ఆ వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. అదైనా ఉంది, వాక్యం పడుతుంది, కొన్ని లోక చింతలు ఉన్నాయి, అవి వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. అనుకున్నంతగా ఫలింపు కలగట్లేదు. మంచి నేలలో పడిన విత్తనం గురించి వాక్యం చెబుతుంది. మంచి యోగ్యమైన మనసుతో వాక్యమును విని గ్రహించి దానిని అనుసరించువారు నూరంతులుగా ఫలించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 కార్యక్రమాలకు వ్యతిరేకముగా మీరు దేవుని వాక్యమును విని గ్రహించి దానిని అవలంబించు వారిగా మార్చబడుదురుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓపాలు గట్టిగా అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి దేవుని వాక్యమును అనుసరించెదను అని ప్రమాణము చేయుదురుగాక. దేవుని వాక్యమును అనుసరించి బ్రతుకుదమని ప్రమాణము చేయుదురుగాక. 119వ కీర్తన 106వ వచనం దీనికి అనుసంబంధంగా ఉంటుంది. ఇంకొక చట్టాన్ని మీరు పాటించాలి. అందరు చూడండి, 119 106వ వచనం. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. ఏది చేయట్లేదుగా మీరు? ఎక్కడ చేస్తున్నారు? 119 106 చేయండి అందరూ. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుము. న్యాయ విధులు అనేది దేవుడు క్రైస్తవులకి ఇచ్చిన ఒక చట్టం. ఆ న్యాయ విధులను మీరు అనుసరించి బ్రతుకుదురుగాక. న్యాయ విధులను అనుసరించి మీరు నడుచుకొందురుగాక. ఆమేన్ చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా.
ఇప్పుడు నిర్గమకాండములో 21వ అధ్యాయములో మొదటి వచనాన్ని మీరు గమనించి, నిర్గమకాండం 21 మొదటి వచనములో దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన న్యాయ విధులు ఏమనగా, చాలా న్యాయ విధులు ఏమండి ఇచ్చారు. ఒక చట్టం. ఏ జనమునకును ఇవ్వబడని ఒక చట్టాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చెను. 147వ కీర్తనలో కూడా ఇదే మాట మనం చదువుతాం. ఆయన వాక్యమును యాకోబుకి ఇచ్చెను, ఇది ఇశ్రాయేలుకు నీతి న్యాయముల గల ఒక చట్టం. భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారముగా ఈ రోజున మన భారతదేశం అంతా నడిపించబడుతుంది. క్రైస్తవునికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. అదే నీతి న్యాయములను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి. నీతి న్యాయాలు తప్పకూడదు. నన్ను చూడండి, పక్షపాతం చూపకూడదు. ఇశ్రాయేలుకు దేవుడు కొన్ని కట్టళ్ళు ఇచ్చారు. ఆ కట్టల్లో వాడిన మాట, న్యాయాన్ని అన్యాయముగా మార్చొద్దు. మరలా చెప్తున్నాను, న్యాయాన్ని అన్యాయముగా మార్చొద్దు. దేవుని సంఘములో ఎప్పుడు నీరు ప్రవహించినట్లుగా న్యాయము జరుగునగాక. చాలామంది న్యాయాన్ని అన్యాయంగా మార్చే వాళ్ళు ఉన్నారు. మార్చకూడదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తా ఉంటే మీకు బాధ అనిపించవచ్చు. ఇది దేవుడిచ్చిన కట్టడ, దేవుడిచ్చిన పద్ధతి, దేవుడిచ్చిన న్యాయ విధులు ఇవి. దేవునికి మహిమ కలుగునగాక. న్యాయాన్ని అన్యాయంగా మార్చకూడదు. రెండవది, పక్షపాతము చూపకూడదు. యేసన్న గారు చాలామంది అడిగారంట, ధనవంతుల విషయంలో మీ మనసు ఎలా ఉంటుంది, దరిద్రుల విషయంలో మీ మనసు ఎలా ఉంటుందంటే యేసన్న గారు చెప్పారు, దేవుడు నాకు 2 కళ్ళు ఇచ్చారు. ఆ 2 కళ్ళల్లో ఒక కన్ను పేదవాళ్ళు అయితే, ఒక కన్ను ధనవంతులు. మీకు ఏ కన్ను కావాలంటే ఏ కళ్ళు కోరుకునేది నేను, నాకు 2 కళ్ళు కావాలి. యేసన్న గారు ఎప్పుడు జీవితంలో పక్షపాతం చూపలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళే ఒక వారానికి ముందు మాతో కొన్ని ప్రమాణాలు చేయించుకున్నారు. మరి చెప్పే వరకు వదిలిపెట్టలేదు. ఏమని చెప్పారు తెలుసా? డబ్బును చూస్తే మీరు డబ్బును చూసినప్పుడు పెంటను చూసినట్టుగా చూడమని చెప్పారు. డబ్బు మీ చేతికి వచ్చినప్పుడు అది లక్షలైనా కోట్లైనా సరే పెంటను చూసినట్టుగా చూడమని చెప్పారు. రెండో విషయం ఏం చెప్పారు తెలుసా మాకు యేసన్న గారు? పేదల్ని అస్సలు మీరు త్రోసివేయద్దు, కళ్ళల్లో కన్నీళ్ళు పెడుతూ చెప్పారు. హోసన్న మినిస్ట్రీ ఒకప్పుడు పేదలతో కట్టబడింది. లేమల్లెలో పేదలు బయట చెంగున కట్టుకొని రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాగితాలు కానుకలుగా ఇస్తే వాటిని మడత పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాను. చెంబులో నిప్పులు పోసుకొని ఆ డబ్బులు మరలా చక్కబెట్టుకున్నాను. పేదలు ఇచ్చిన కానుకతో హోసన్న మినిస్ట్రీ కట్టబడింది. ఈ రోజున ధనవంతులు వచ్చారు, నేను కాదంటలేదు, కానీ మినిస్ట్రీ పేదలతో కట్టబడింది. పేద అనుకునే వారిని ఎవరిని కూడా దూరంగా పెట్టొద్దు, త్రోసివేయొద్దు. పేదలను కొంచెం మీరు ఏదోలే వస్తున్నారులే అన్నట్టుగా మీరు అనాలోచనగా ఉండొద్దని యేసన్న గారు చెప్పారు. పక్షపాతం లేకుండా జరిగే పరిచర్య ఈ పరిచర్య. సంఘములో కూడా పక్షపాతం ఉండకూడదు, న్యాయాన్ని అన్యాయంగా మార్చకూడదు, లంచాలు పుచ్చుకోకూడదు. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని కట్టడలు, విశ్రాంతి దినాన్ని పాటించాలి తప్పనిసరిగా. మీకు ఎన్నో విధులు ఉన్నాయి. మారు మనసులో నిలబడటం, బాప్తిస్మలో నిలబడటం, పరిశుద్ధాత్మను పొందుకోవటం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం, దేవుని పూర్ణముగా మీరు ఆరాధించుకోవటం, సంఘములో ఏకభావం, ఏకాత్మ, ఏక తాత్పర్యము కలిగి జీవించటం, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన కట్టడలు.
న్యాయ విధులు చాలా ఉన్నాయి, దానికి సంబంధించిన రెఫరెన్సులు అన్నీ నేను మీకు ఇవ్వట్లేదు. ఆయన న్యాయ విధులు ఉత్తమమైనవి, ఆయన న్యాయ విధులు పవిత్రమైనవి, ఆయన న్యాయ విధులు యథార్థమైనవి. కొత్త నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనములో ఒక మంచి కుటుంబం తెలుసు మనకు. ఆ యజమానుడి పేరు జకరియా, ఆ యజమానురాలు పేరు ఎలిజబెత్తు. నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వారు దేవుని న్యాయ విధుల విషయములో నిరపరాధులుగా బ్రతికారు. న్యాయ విధుల విషయములో అపరాధులు కాలేదు. అందుకే వారిని గురించిన ప్రస్తావన మనం ఈరోజు చేసుకోగలుగుతున్నాం. మీ కుటుంబ వ్యవస్థలో న్యాయ విధుల విషయంలో నిరపరాధులేనా? మీ పిల్లలను కూడా అదే దిశగా నడిపించుకుంటున్నారా? న్యాయ విధుల విషయంలో నిరపరాధులుగా ఉండాలి. నిండు వృద్ధాప్యం వరకు ఆ భార్య భర్తలు ఏకీభవించేవాళ్ళు, క్రమం చొప్పున ఉండేవాళ్ళు, పద్ధతి చొప్పున ఉండేవాళ్ళు, తరగతిలో ఉండేవాళ్ళు, మర్యాదలో ఉండేవాళ్ళు, నీతిమంతులు. ఎన్ని ఉన్నాయో చూడండి వాళ్ళ గురించి అర్హతలు. అదే సమయంలో వారి గురించి రాయబడిన మాట, న్యాయ విధుల విషయంలో వాళ్ళెవరు నిరపరాధులు, అపరాధులు కాదు. అలా ఉండాలి మీ కుటుంబం. మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘమా, న్యాయ విధుల విషయములో మీరు నిరపరాధులుగా మార్చబడుదురుగాక. న్యాయ విధులను అనుసరించి నడుచుకొందమని దేవుని సముఖములో ఒక ప్రమాణము చేసి ఆ ప్రమాణములో మీరు నిలిచి ఉందురుగాక. నేను ఎక్కువగా వివరించను, ఒక్క మాట టూకీగా మీకు చెప్తాను, ముగిస్తున్నాను. 11 అవుతుంది కాబట్టి ఒక చిన్న మాట ఏమిటంటే, మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మీరు తీసుకోవలసిన ఒక మంచి జాగ్రత్త. 2 రెఫరెన్స్లు ఇస్తాను. ఒకటి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. తల్లిదండ్రులందరూ గమనించండి, మీ పిల్లల విషయంలో ఈ ఒక్క మాట మీరు పాటించండి. ఇశ్రాయేలు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొని ఉండిరి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. నేను వారితో వాదించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమార్తెలకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలననియు వారి చేత దేవుని పేరట ప్రమాణము. ఇప్పుడు చెప్పండి, అందరు తల్లిదండ్రులు అందరూ ఇలా ఇవ్వండి, చేతులు పెట్టండి. తల్లిదండ్రులు పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రులు, మా పిల్లలను లోకస్తులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయము. రావట్లా ఈ మాట, రావట్లే మీ నోట్లో. ఇంకొంచెం ఇప్పుడు యవనస్తులని పిల్లలు కూడా ఎత్తండి. లోకస్తుని నేను పెళ్లి చేసుకోను అన్నాడు గట్టిగా. లోకస్తుని నేను పెళ్లి చేసుకోను. పిల్లలు పుట్టారంటే సంతోషం, పెరుగుతున్నారంటే ఇంకా సంతోషం, కొంచెం ఎదిగారంటే మాత్రం ఎంత బాధో. ఒక ఇంటికి వెళ్తే 3 ఆడపిల్ల తల్లి బాగున్నారా అమ్మ అన్న ఏడ్చింది. నేను అన్నాను, ఏంటమ్మా ఏడుస్తాను అన్నాను. ఏంటి మా ఏడుస్తున్నాడు? మా బాధతో ఈ పిల్లలేనయ్యా అన్నది. నోరు ముయ్యి అన్నా. నేను ఆపి పిల్లలను కొంచెం బయటికి పంపించి
ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు ముగ్గురుంటే ఆ ఎదిగిన పిల్లల ముందు మా బాధ అంతా, ఈ పిల్లలేనయ్యా, ఈ ముగ్గురు పిల్లలు ఎప్పుడు చేయాలయ్యా, ఈ పిల్లలు ఎప్పుడు ఇంట్లో చెలగొట్ట. పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఆ ఎదిగిన పిల్లల ముందు ఆ మాట అంటే వాళ్ళు ఎంత గాయపడతారు. వాళ్ళ అమ్మ మాట అని ఏడుస్తుంటే ఆ పిల్లల కళ్ళలో కన్నీళ్ళు. పరిస్థితులు బాగలేదు. అప్పటికే ఒకడు SMS పెట్టా, ఈ బాధ ఎందుకు, నీ కొరకే బైక్ కొన్నా, నీ కొరకే ఇల్లు కూడా కట్టా, లేచి వచ్చాయి అని చెప్పి వాడు వేటగాళ్ళ గాలం వేస్తుండే. తల్లిదండ్రులు ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే మా అమ్మకి నాన్నకి నేను ఇంత భారంగా ఎందుకని పిల్లల మనసులు చెరపబడతాయా లేదా? నాకు ఒక ఆయన తెలుసండి, 6 ఆడపిల్లలండి. అస్సలు ఎదిగిన పిల్లలందరూ సంతోషంగా తీసుకొని వస్తాను నా దగ్గరకు. అనియా నా పెద్ద కూతురు, రెండు కూతురు, నాకు చారుదయ్యా, నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. 6 అన్నయ్యా అని ప్రార్థన చేపిస్తుంటే ఎంత సంతోషం ఉంటుంది. చెట్టుకు కాయ బరువు అవుతుందా చెప్పండి? చెట్టుకు కాయ బరువు అయితే మనం కూడా భూమికి బరువు అయ్యేవాళ్ళం. పిల్లలు మీకు బరువు అండి? పిల్లల విషయాలలో చాలా శ్రద్ధలు తీసుకోండి. వివాహ విషయాల్లో సహవాస కూడికి కాబట్టి చెప్తున్నా. ఎవరికో ఒకరికి ఇద్దాం, సాఫ్ట్వేర్ అంట, హార్డ్వేర్ అంట, బెంగళూరు అంట, బొంబాయి అంట, ఈడు కుదిరింది, జోడు కుదిరింది, ఇద్దరు ఒకే కంపెనీ అంట. తొక్కేం కాదు. ప్రార్థనకి వెళ్తున్నాడా, వాడికి సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా, వాడికి బ్రాందీ అలవాట్లు ఉన్నాయా, వాడి బయోడేటా ఏంటి, ఈ చూడరా, వాడు మారు మనసు పొందాడా, బాప్తిస్వం పొందాడా, ఈ చూడరా, బెంజీ కారు కూడా ఉందంట. కానీ గుడ్డేం కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రార్థనకి వెళ్ళేవాడు, మారు మనసు పొందారు, బాప్తిస్వం పొందారు, పరిశుద్ధంగా జీవించేవారు. మా అమ్మగారికి ఉన్నా లేకపోయినా, మా అబ్బాయికి ఉన్నా లేకపోయినా మంచిగా ప్రశాంతంగా బ్రతుకుతారనే సంబంధం కావాలి మీకు. పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి, పిల్లల గొంతులు కొయ్యబాకండి. ప్రమాణం చేయండి. చేయమన్నారా? ఎత్తు మా పిల్లల్ని ఎవరికంటే వాళ్ళకు ఇచ్చి లోకస్తులకి పెళ్ళిళ్ళు చేయము. అది ఎన్ని ప్రమాదాలు చేశారు మొత్తం మీరు ఇప్పుడు? 4 5 మర్చిపోయారు అప్పుడే? 5 కాదా? దేవుని యొద్ద విచారణ చేయండి అందరూ. ఆఖరిగా దేవుని యొద్ద విచారణ చేయుదుమని ప్రమాణము చేయుచున్నాను. 2 దేవుని వలనే ఆశ్రయించబడి ధనవంతునిగా మార్చబడి, దేవుని వలనే నేను ఆశ్రయించబడాలతానని ఒక ప్రమాణం. 3 దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుందని ఒక ప్రమాణం. న్యాయ విధులను అనుసరించదని ఒక ప్రమాణం. మా పిల్లలను లోకస్తులకి ఇచ్చి పెళ్ళిళ్ళు ఒప్పుకున్నారు. త్రెప్పల పడాల. తేడా వచ్చిందంటే ఊరుకునేది లేదు. ఆమేన్. ఈ ప్రమాణములను బట్టి నమ్మదగిన దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. నమ్మదగిన దేవుడు మీ పూర్వపు బాధలన్నిటిని మరచిపోయేటట్లుగా నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఈ మాటలన్నిటినీ నా దేవుడు మీ హృదయములో స్థిరపరచునుగాక. ఒక్కసారి రాత్రి చెప్పిన సందేశం కూడా వినండి. వసన్న మినిస్ట్రీస్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్. దేవుడు మనతో చేసిన ప్రమాణం అది బాగుంటుంది. ఈ 2 వింటే మీకు బాగుంటుంది. ఓకే, అందరు లేచి నిలబడండి. దేవుడిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మన దేవునికే కలుగునగాక. అందరు లేచి నిలబడండి. మీ చేతుల పైకి ఎత్తండి. సేవకులు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. లేచిన మీరంతా దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి మీ 2 చేతుల పైకెత్తి అందరు స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. అందరు స్తోత్రం అని చెప్పండి. చేతులు ఊపుతూ చెప్పాలి. ఇంకా గట్టిగా
గట్టిగా గట్టిగా